పంచదినములలో అపాయకరమైన దినములు వస్తాయి. అక్రమం విస్తరిస్తుంది, విశ్వాసం కనబడదు, ప్రేమ చల్లారిపోతుంది, పాపం పెరిగిపోతుంది. ఇంత భయంకరమైన దినాల్లో మనకి ప్రభు ఉన్నాడు. నా ప్రభు నన్ను కాపాడుతాడు. నా గురి ఆయన మీద ఉండాలి. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ గృహము కొరకు, ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచినట్లుగా ఈరోజు మన విశ్వాసం ఉండాలి. నేను మళ్ళీ వస్తాను, నేను వెళ్ళి మీకు నివాస స్థలములు సిద్ధపరిచి నేనుండు స్థలములో మీరు ఉండనాగన మరల వచ్చి నేను మిమ్మల్ని, మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టకండి. భూ సంబంధమైన వాటిని అనుభవించండి, సంపాదించుకోండి, చల్లగుండండి, కానీ మీ మనసు వాటి మీద పెట్టొద్దు. డబ్బు 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 అనొద్దు, ఇల్లు 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 అనొద్దు, పొలం 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 అనొద్దు. కాస్త డబ్బుల కోసం దెబ్బలాట్లు పెట్టుకుంటారు, కోట్లకు వెళ్ళిపోతారు. నేను వస్తా, నేను మిమ్మల్ని తీసుకెళ్తా, నేనుండే చోటే మీరు ఉంటారు అని చెప్పిన యేసు ప్రభు మాటలను నిజంగా మనం నమ్మితే ఈ లోకంలో బాధపడవలసిన, దిగులు పడవలసిన, భయపడవలసిన అవసరం మనకి లేనే లేదు.